అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్లో. పోతే సింహం నిద్రపోతుందా కావాలని చెప్పేసి సింహాన్ని అది పండుకున్నప్పుడు దాన్ని జూళ్ళు పెట్టుకొని మనం లాక్కూడదు. అది నిద్రపోతుందిలే, అది మనల్ని ఏమి చేయదులే అని చెప్పేసి దాని మీద రాళ్ళు వేయటమో లేకుంటే దాని మీద పొల్లలు వేయటమో ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఆ సింహానికి తిక్క రేగితే, ఆ సింహానికి కోపం వస్తే అది విసిరే పంజాకి నిజంగా మనం చాలా నష్టపోతాం. ఆ సింహం పండుకొని ఉందలే, అది మనల్ని ఏమి చేయదులే, అది మన జోలికి రాదులే అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా రాళ్ళు వేయటమో పొల్లలు వేయటమో మంచిది కాదు. దానికి కోపం వస్తుంది, అది కూడా పంజా విసురుతుంది, దాని ద్వారా మనం నష్టపోతాం. పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలే కదా, మనం ఎంత ఉత్సాహం చూపించినా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు కదా, సో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, మనం ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు ప్రకటించవచ్చు అని చెప్పేసి అతి ఉత్సాహం చూపిస్తుంది గత కొద్ది రోజులుగా ఎవరు టీడీపీ పార్టీ. జనసేన టీడీపీ పార్టీ పొత్తులో ఉన్న సంగతి అందరికీ తెలుసు. పొత్తులో భాగంగా వాళ్ళు ఏమి ప్రకటించినా అది రెండు పార్టీల అభిప్రాయంతో ప్రకటించాలి. కానీ టీడీపీ మాత్రం ఉత్సాహం ఆపుకోలేక వాళ్ళు ముందుగానే ఎమ్మెల్యేలు ప్రకటించడం, సీఎం అభ్యర్థి మా నాన్నగారు అని చెప్పి లోకేష్ గారు మాట్లాడటం. ఫస్ట్ టైం లోకేష్ గారు ఒకసారి మాట్లాడటం జరిగింది, సీఎం అభ్యర్థి మా నాన్నగారే, పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు అనుభవం ఉన్న వ్యక్తి కావాలి రాష్ట్రానికి అని చెప్పి, సో ఆయన కూడా ఇష్టమేను అని చెప్పి లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. అప్పుడు చాలామంది జన సైనికులు నిజంగా చాలామంది బాధపడ్డారు. నాకు చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేశారు, కాల్స్ చేశారు, ఇదేందన్నా మనం పొత్తులో ఉన్నాం కదా, జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాం కదా, అలా ఎలా ప్రకటించేస్తారు, ఇది పొత్తు ధర్మమా అని చెప్పేసి నాకు ఆ రోజున చాలా కాల్స్ వచ్చాయి. తర్వాత సిబిఎన్ గారు 2 చోట్ల అరకు, ఇంకో చోట ఇంకొక నియోజకవర్గం తెలియదా, ఈ 2 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. సో అప్పుడు కూడా నాకు చాలామంది కాల్ చేశారు, అన్న దీని మీద కొంచెం వీడియో చేయండి, దీని మీద మాట్లాడండి, పొత్తులో ఇదేందన్నా, ఇదేం దౌర్భాగ్యం, మనకి పొత్తులో ఉన్నాం కదా, పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఎమ్మెల్యే సీటు ప్రకటించుకుంటూ పోతున్నారు, వాళ్ళే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ పోతున్నారు, మనం మాత్రం సైలెంట్గా ఉన్నాము, మన వాళ్ళు మాత్రం ఏం మాట్లాడటం లేదు, ఏం రిప్లై ఇవ్వటం లేదు, ఇదేం పొత్తు ధర్మం అన్నా, దీనికి పవన్ కళ్యాణ్ గారు 4 మెట్లు తగ్గొచ్చి పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించింది దీనికేనా అని చెప్పి పాపం వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. దీని మీద ఒక వీడియో చేయన్నా మాట్లాడన్నా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ మనం ఏం మాట్లాడితే ఎక్కడ తప్పు అయిపోతుందో, సో మనం ఒక పార్టీ స్టాండ్ తీసుకున్నాం కాబట్టి అన్ని విషయాలు మాట్లాడలేం కాబట్టి, సో అందుకోసం పవన్ కళ్యాణ్ గారు కూడా సైలెంట్గా ఉన్నారు. సార్ మనం మాట్లాడితే బాగుండదో అని చెప్పేసి నేను మాట్లాడలేదు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయనకి ఎంత బాధపడుంటేనో నిజంగా నాకు తెలుసు. ఆయన పొత్తులు ప్రకటించిన తర్వాత సేమ్ అభ్యర్థి ఆయన చెప్పినంత తర్వాత నాకు తెలుసు, నాకు సమాచారం ఉంది. ఆయన సన్నిహితులతో చెప్తున్నట్టు ఇదేంది మన పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు ఇలా ఎలా ప్రకటిస్తారని చెప్పేసి ఆయన చాలా బాధపడటం జరిగింది. ఆయన దగ్గరికి చాలా మంది వెళ్ళడం జరిగింది, ఇదేంది ఇలా మాట్లాడుతున్నారు సార్, మీరు దీని మీద స్పందించండి అని అంటే నేను స్పందిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పార్టీ నాయకులతో బుజ్జగించి పంపించడం జరిగింది. సో ఇలాగ పొత్తులు ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకూడదు. వేస్తే ఏం నష్టమో మీకు ఇంకా తెలియలేదు అనుకుంటా, చెప్తా వీడియోలో. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2 సీట్లు ప్రకటించడం జరిగింది. వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కదా, సో ఆయనకి ఎంత ఒత్తిడి ఉందో, ఆయన మీద ఎంత ఒత్తిడి పెట్టుంటారో, సో అందుకోసం ఆయన 2 సీట్లు ప్రకటించారు. సో నేను కూడా పార్టీ అధ్యక్షుల్ని, నా మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది, సో నా ఒత్తిడి ప్రకారమే నేను కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నానని చెప్పేసి రాజోలు అలాగే రాజవరము ఈ 2 సీట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. ఈ 2 చోట్ల జనసేన పోటీ చేయబోతుంది. సో చెల్లుకు చెల్లు వాళ్ళు 2 సీట్లు పోటీ చేయడం, అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున 2 చోట్ల రాజవరం అలాగే రాజోలు, రాజానగరం రాజవరం 2 కన్ఫ్యూజ్ అయిపోతుందబ్బా. ఈ 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ప్రకటించబోతున్నారు, ప్రకటించేశారు కూడా. అయితే
టీడీపీకి ఇప్పటికన్నా నేనే టీడీపీకి వ్యతిరేకన కాదు, నిజంగా చెప్తున్నాను. నేను అప్పుడు వ్యతిరేకన కాదు, పొత్తులు లేనప్పుడు వ్యతిరేకన కాదు, పొత్తులు ఉన్నప్పుడు ఇంకా తెలుసు కదా వ్యతిరేకన కాదు. నేను టీడీపీకి సానుకూలంగానే ఉంటాను గతం నుంచి కూడా. సో టీడీపీ మంచి కూడా చెప్తున్నా, మీరు మీ అతి ఉత్సాహం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు పొత్తులో ఉన్నప్పుడు ఇలాగా ఇష్టం వచ్చిన మాట్లాడితే కొంతమంది జనసేన మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళు మనోభావాలు దెబ్బతింటే నిజంగా ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవదు. టీడీపీ ఓటు జనసేనకి, జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవదు. అన్ని పార్టీ కార్యకర్తలు సంతోషపరచాలి. మీరు ఈ పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలను సంతోషపరచాలి, అలాగే టీడీపీ పార్టీ కార్యకర్తలను సంతోషపరచాలి. అంతేగాని మీరు మాది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాం, మాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది అని మేము ముందుగా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారనుకో, మీకు అనుభవం ఉంది కాబట్టి మీకు మాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, దాన్ని తగ్గించుకోమని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో కంట్రోల్ చేసుకోవాలి కొద్ది రోజులు. దాదాపు 80 రోజులు కూడా లేదు. మన దౌర్భాగ్యం ఏంటో తెలియదు, కానీ ఒక ఎమ్మెల్యే ప్రకటించలేదు, ఒక సీటు ఇవ్వలేదు, ఎన్ని సీట్లు తేల్చలేదు. ఇంకెప్పుడు ప్రచారానికి వెళ్తారు, ఇంకెప్పుడు ప్రజల్లోకి తెలుసుకుంటారు. నిజంగా మీకు తెలుసో లేదో పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీట్లతో రెడీగా ఉన్నారు, అభ్యర్థులతో. నాకు తెలుసు, నాకు సమాచారం ఉంది, ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు కానీ నాకు తెలుసు. రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అభ్యర్థులతో, ఎమ్మెల్యేలతో రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ టీడీపీ లేట్ చేస్తుంది, టీడీపీ ల్యాగ్ చేస్తుంది. వాళ్ళకి సరైన అవగాహన ఇంకా రాలా టీడీపీకి, వాళ్ళకి ఇంకా క్లారిటీ రాలా టీడీపీకి. సో వాళ్ళు అయ్యామయంలో ఉన్నారు. వాళ్ళు ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకోకూడదని చెప్పి వాళ్ళు లేట్ చేస్తున్నారు. మనకి చాలా మంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏంది పట్టించుకోలేదు, ఫైన్ అవుట్ చేయలేదు ఇంకా ఎమ్మెల్యేలని, ఎంపీలని అని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. దాంట్లో వాస్తవం లేదు. పవన్ కళ్యాణ్ గారు రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంపీ సీట్లలో పోటీ చేసి ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యే సీట్లు ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఆయన లిస్టుతో రెడీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి టీడీపీ ఇప్పుడు వచ్చి మీడియా ముందు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులను ప్రకటించడానికి రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధంగా ఉన్నారు. ఇక్కడ లేట్ చేసేదంతా కూడా టీడీపీ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అందుకోసం లేట్ అవుతుంది. సో టీడీపీ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే టికెట్ని ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎలాంటి లేటు లేదు, ల్యాగు లేదు. నేను టీడీపీకి మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈసారి మాట్లాడేటప్పుడన్నా కొంచెం ఉత్సాహాన్ని ఆపుకొని కంట్రోల్ చేసుకొని మాట్లాడితే అందరికీ మంచిది. ఆ పార్టీకి మంచిది, ఈ పార్టీకి మంచిది, జనసేనకి మంచిది, టీడీపీకి మంచిది. సో కంట్రోల్ చేసుకొని మాట్లాడాలనిగా కోరుకున్నా. జై హింద్.